హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది సాధారణమైన రాశి ఫలాలు కాదు. ఈ రాశి జీవితం పూర్తిగా మారిపోయే దశ గురించి ఈ రోజున ఈ తిథి నాడు ఈ రాశి వారి జీవితంలో నిశ్శబ్దంగా కానీ, బలంగా కానీ ప్రభావం చూపించే కాలం. ఈ రాశివారు బయటికి చాలా చురుగ్గా కనిపిస్తారు. కానీ లోపల మాత్రం ఎప్పుడూ ఆలోచనలతోనే పోరాడుతూనే ఉంటారు. ఇది సరైనది అని తెలిసిన నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం, ఇతరుల కోసం ఎక్కువగా ఆలోచించి తమను తాము వెనక్కి పెట్టుకోవడం, చెప్పాలనుకున్న మాటలు మింగేసుకోవడం ఇవన్నీ కూడా మీ జీవితంలోనే భారంగా మారాయి. మీరు తరచూ ఇలా అనుకుంటూ ఉండవచ్చు. నేను ఎందుకు ఎప్పుడు ఎంతగా ఆలోచిస్తాను? నా జీవితం ఎప్పుడు ఒక దిశలో స్థిరపడుతుంది? నాకు నిజంగా అదృష్టం ఉందా? లేదా ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే సమయం ఇదే. ఈ వీడియోలో మీరు వినబోయే ప్రతి అంశం ఎంతోమంది అనుభవజ్ఞులైన జ్యోతిష్య నిపుణులను విశ్లేషణ ఆధారంగా సేకరించబడింది. ఇది ఊహ కాదు, భయపెట్టే జ్యోతిష్యం కాదు. ఇది 100% జ్యోతిషపరమైన నిజం. మీ రాశి జీవితంలో ఏది మారబోతుంది, ఏది విడిపోబోతుంది, ఏది నియమం మీ భవిష్యత్తును బలోపేతం చేయబోతుంది అన్నీ కూడా ఈ వీడియోలో స్పష్టంగా తెలుస్తాయి. కాబట్టి దయచేసి ఈ వీడియోని ఒంటరిగా శాంతంగా పూర్తిగా వినండి. ఎందుకంటే చివరి వరకు వినేవారికి మాత్రమే ఆ మహాదేవుడు ఇచ్చే సంకేతం పూర్తిగా అర్థమవుతుంది. ఈరోజు వీరికి ఎందుకంత అత్యంత కీలకం? ఈ రాశివారు ఈ రోజున ఈ తిథి నాడు మీకు ఏం జరగబోతుంది అంటే, మీ జీవితంలో సాధారణంగా గడిచిపోయే రోజు మాత్రం కాదు. ఇది మీ గతం, వర్తమానం, భవిష్యత్తు కలిపి మలుపు రోజుగా మారుతుంది. మీరు ఇప్పటి వరకు చేసిన ప్రయత్నాలు, భరించిన పరిస్థితులు, నిశ్శబ్దంగా మిగిలిన బాధలు అన్నీ ఇప్పుడు ఒక కదలిక చూపించే సమయం ఇది. మీ జీవితంలో చాలా రోజులుగా నిలిచిపోయిన వ్యవహారం ఒక్కసారిగా ముందుకు కదిలే అవకాశం ఉంది. ఇది అదృష్టం కాదు, ఇది మీ కర్మకు వచ్చిన సమయం. ఈరోజు జరిగే చిన్న సంఘటన కూడా రాబోయే నెలల దశ నిర్ణయించగలిగే శక్తిని కలిగి ఉంటుంది. అందుకే ఈరోజు తేలిగ్గా తీసుకోవద్దు. మీ మనసులో పెరిగిన ద్వంద్వ భావాల అపోహ కారణం. ఈ రాశివారి ప్రధాన సమస్య ఏంటంటే, ఒకే విషయం పైన రెండు ఆలోచనలు రావటం. చేయాలా వద్దా అనే సందేహం, ముందుకు వెళ్ళాలా వద్దా, వెనక్కి వెళ్ళాలనే తడబాటు ఉంటుంది. ఇది బలహీనత కాదు, మీలో ఉన్న లోతైన ఆలోచన శక్తి. కానీ ఈ మధ్య ఈ ద్వంద్వ భావాలను మిమ్మల్ని అలసటకు గురిచేశాయి. ఏమి నిర్ణయం తీసుకున్నా సరిగ్గా తీసుకున్నారా అనే అనుమానం వెంటాడుతుంది. ఈ రోజున ఆ గందరగోళానికి కారణం స్పష్టంగా అర్థమవుతుంది. మీ మనసు ఎందుకు ఇంత అశాంతిగా ఉందో, ఎవరి మాటలు మిమ్మల్ని ఎక్కువగా ప్రభావితం చేస్తున్నాయో తెలుస్తుంది. ఒకసారి అవగాహన వస్తే మీ నిర్ణయాలు కూడా బలంగా మారుతాయి. ఒంటరిగా వినమని ఈ సమాచారం మీకు ఎందుకు అవసరం? ఈ సమయంలోనే ఈ రాశివారు ఎందుకు వినాల్సిన విషయం, ఒంటరిగా వినాల్సిన విషయం మీ జీవితం. ఈ రాశివారు అందరూ వినాల్సిన విషయం కాదు, ఒంటరిగా వినాల్సిన విషయం. ఎవరు మీ జీవితంలో బయటపడుతున్నారు? ఇది ఎవరో చెప్పే మాట కావచ్చు, లేదా మీరు యాదృచ్ఛికంగా చూసే విషయం కావచ్చు, లేదా మీ మనసులోనే ఒక్కసారిగా వచ్చిన ఆలోచన కావచ్చు. కానీ అది మీ జీవితంలో కీలకమైన నిజాన్ని బయటపెడుతుంది. ఇప్పటి వరకు మీరు నమ్మిన వ్యక్తి గురించి, మీరు నడిచిన దారి గురించే, లేదా మీరు పెట్టుకున్న ఆశల గురించి నిజం అర్థమవుతుంది. ఈ నిజం మొదట కాస్త భయాన్ని కలిగించవచ్చు, కానీ అదే నిజం మిమ్మల్ని తప్పుదారి నుండి బయటికి తీసుకువస్తుంది. అందుకే ఈ సమయంలో వచ్చిన సూచనలు నిర్లక్ష్యం చేయవద్దు. గతంలో చేసిన ఒక నిర్ణయం ఇప్పుడు ఎందుకు గుర్తు? ఈ రాశివారు జీవితంలో గతం చాలా బలంగా ఉండగా, మీరు ఎప్పుడో తీసుకున్న ఒక నిర్ణయం, అప్పట్లో వదిలేసిన ఒక అవకాశం, లేదా చేయలేకపోయిన ఒక పని ఇప్పుడు మళ్ళీ గుర్తుకొస్తుంది. అది యాదృచ్ఛికం కాదు. ఆ సంఘటన నుంచి మీరు నేర్చుకోవలసిన పాఠం ఇంకా పూర్తిగా నేర్చుకోలేదు అనే సంకేతం. ఈ రోజున ఆ పాత విషయం మళ్ళీ ముందుకు రావచ్చు. అదే తప్పు మళ్ళీ చేయటం, లేదా ఈసారి భిన్నంగా ఆలోచించాలా అనే పరీక్ష. ఇది మీరు తీసుకున్న నిర్ణయం మీ భవిష్యత్తు పూర్తిగా మార్చగలదు. కాబట్టి భావోద్వేగాలతో కాకుండా అవగాహనతో ఆలోచించండి. మీరు నిజంగా
ఎవరు మీకే అర్థమయ్యే దశ. ఈ రాశివారు చాలాసార్లు ఇతరుల కోసం జీవిస్తూ తమను తాము మర్చిపోతారు. ఎవరు ఏమనుకుంటారో అనే ఆలోచనలు మీ అసలు కోరికను పక్కన పెట్టేస్తారు. ఈరోజు నిజంగా మీకు ఏం కావాలి? ఎందుకు ఇంతకాలం ఇలా ఉన్నాను? ఈ ప్రశ్నలకు మీరు నిజాయితీగా సమాధానం వెతికితే మీ అసలు శక్తి బయటపడుతుంది. మీరు ఇతరులకు నచ్చినప్పుడు కోసం కాదు, మీకు నచ్చేలా జీవించాల్సిన సమయం వచ్చిందని అర్థమవుతుంది. ఈ అవగాహనే ఈ రాశివారి జీవితాన్ని కొత్త దిశలోకి తీసుకువెళ్ళే మొదటి అడుగు. ప్రేమ సంబంధాల్లో స్పష్టత వచ్చే కీలక దశ. ఈ రాశివారు ఎన్నో విషయాల్లో చాలా కాలంగా స్పష్టత లేకుండా ఉన్నారు. చెప్పాలనుకున్న మాటలు చెప్పలేకపోవటం, అర్థం కాని మాటల మధ్య మౌనం పెరగటం, ఇవన్నీ కూడా లోపల బాధ పెట్టేశాయి. కానీ ఈ రోజున ఈ తిథి నాడు ప్రేమ సంబంధాలను ఒక నిజం బయటపడిపోతుంది. మీతో ఉన్న వ్యక్తి నిజంగా మీతో ఉన్నారా లేదా అలవాటుగా ఉన్నారా అనే విషయం స్పష్టంగా తెలుస్తుంది. ఈ నిజం మొదట కష్టంగా అనిపించిన దీర్ఘకాలంలో మీ మనసుకు శాంతినిస్తుంది. అసలు విలువలేని బంధాలు విడిపోతాయి. నిజమైన అనుబంధాలు మాత్రం మరింతగా బలపడతాయి. కుటుంబంలో మీ మాటల ప్రాధాన్యత పెరిగితే సమయం మీరు మర్చిపోవద్దు. మీ మాటల్లోని యువతత్వాన్ని పెంచుకోండి, కఠినత్వాన్ని పక్కన పెట్టండి. కుటుంబంలో ఇప్పటివరకు కూడా మీరు చెప్పిన మాటలను చాలాసార్లు పట్టించుకోవద్దు. మీ ఆలోచనలు మీ బాధలు నిశ్శబ్దంగా మీకు వస్తాయి. ఈ రోజున మీ కుటుంబంలో కొత్త పరిస్థితి వస్తుంది. అప్పుడు మీ అభిప్రాయాలు అవసరమవుతాయి. అప్పుడే మీలోని పరిమితి అందరికీ అర్థమవుతుంది. మీరు ఎక్కువగా మాట్లాడకపోయినా మీరు చెప్పే ఒక్క మాట కుటుంబంలో పెద్ద నిర్ణయాన్ని ప్రభావితం చేస్తుంది. ఇది మీ స్థానాన్ని బలపరిచే దశ. ఇది మొదట మీరు కుటుంబంలో కేవలం వేరేవారు కాదు, దారి చూపే వ్యక్తిగా మారుతారు. ఉద్యోగం లేదా చదువులో కీలకం మలుపు. ఈ రాశివారి యొక్క కెరియర్ విషయంలో ఈరోజు చాలా కీలకం. మీరు చేస్తున్న పని సరైనదా అనే సందేహం మీలో చాలా కాలంగా ఉంటుంది. కొందరికి కొత్త అవకాశం గురించి సమాచారం రావచ్చు. మరికొందరికి ప్రస్తుత స్థితి గురించి కొంత బాధ్యత కూడా అప్పగింపబడుతుంది. ఇది దీర్ఘకాలంలో మీ ఎదుగుదలకు కారణమవుతుంది. ముఖ్యంగా మీరు మీ నైపుణ్యాన్ని మళ్ళీ ముందుకు అడుగులు వేస్తే ఇతరులు కూడా మీపై నమ్మకం పెంచుకుంటారు. ఆలస్యం చేసిన నిర్ణయాలు ఇప్పుడు తీసుకోవాల్సిన సమయం వచ్చేసింది. ఆర్థిక విషయాలు హెచ్చరిక అవగాహన. ఈ సమయంలో ఈ రాశివారి డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన ఖర్చులు, ఇతరుల మాటలు మీకు పెట్టుబడులు పెట్టడం అంటే ఈ విషయాల్లో మీకు పెట్టుబడులు పెట్టడం నష్టం కలిగించవచ్చు. ఈ రోజున మీ ఖర్చులపైన ఒక స్పష్టత వస్తుంది. మీరు ఎక్కడ తప్పు చేస్తున్నారో అర్థమవుతుంది. ఇదే సమయంలో చిన్న ఆదాయ అవకాశం ఒకటి కూడా కనిపించవచ్చు. అది మొదటగా పెద్దదిగా అనిపించకపోయినా క్రమంగా స్థిరత్వాన్ని ఇస్తుంది. తొందరపాటు నిర్ణయాలు కాకుండా ఆలోచించి తీసుకున్న నిర్ణయాలే మీ ఆర్థిక భవిష్యత్తును కాపాడుతాయి. మిమ్మల్ని తక్కువగా అంచనా వేసిన వారి యొక్క నిజం బయటపడుతుంది. ఈ రాశివారి జీవితంలో ఇది చాలా కీలక దశ. మీ శక్తిని, మీ సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేసిన వ్యక్తులు ఎవరో ఈ సమయంలో స్పష్టంగా కనిపిస్తుంది. మీ ముందే కాకపోయినా వారి చర్యలకు వారి నిజ స్వరూపాన్ని బయటపెడుతుంది. ఇది మీకు బాధ కలిగించవచ్చు, కానీ అదే సమయంలో మీలో ఒక బలమైన మార్పు తీసుకువస్తుంది. కానీ అదే సమయంలో మీకు ఒక బలమైన మార్పును ఇక మీరు ఎన్ని మాటల వల్ల మీరు మీ విలువను తగ్గించుకోరు. ఈ విధమైన నమ్మకం పెరుగుతుంది. అదే మీ ఎదుగుదలకు అసలైన కారణమవుతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త. ఈ రోజున మీ శరీరం మీతో నిశ్శబ్దంగా మాట్లాడుతుంది. చిన్న చిన్న అలసట్లు, తలనొప్పి, నిద్ర సరిగ్గా లేకపోవటం వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఇవి వ్యాధులు కాదు, మీ జీవన శైలిలో జరిగిన అసమతుల్యతకు సంకేతాలు. మీరు మానసికంగా ఎక్కువగా ఆలోచించడం వలన శరీరం కూడా ఒత్తిడికి గురవుతుంది. ఈ సమయంలోనే విశ్రాంతి, సరైన ఆహారం, నిద్ర చాలా అవసరం. మీరు మీ శరీరాన్ని గౌరవిస్తే రాబోయే సమయంలో ఆరోగ్యం మళ్ళీ పుంజుకుంటుంది. నిర్లక్ష్యం చేస్తే మాత్రం చిన్న సమస్యలు పెద్దవిగా మారే అవకాశం ఉంది. నిద్రలో వచ్చే కలలు, అంతర్గత సందేశాలు. ఈరోజు మీకు చాలా వరకు కలలు ఎక్కువగా గుర్తుంటాయి. సాధారణంగా మనం మర్చిపోయే కలలు ఇప్పుడు స్పష్టంగా గుర్తుండవచ్చు. ఈ కలలు
ఊహలు కాదు, మీ మనసు పంపించే సంకేతాలు. మీరు భయపడుతున్న విషయాలు, మీరు కోరుకుంటున్న మార్పులు ఈ కలల రూపంలో బయటపడతాయి. కొన్ని కలలు గతాన్ని గుర్తు చేస్తాయి, మరికొన్ని భవిష్యత్తు దిశను సూచిస్తాయి. వీటిని నిర్లక్ష్యం చేయకండి. వాటి భావాన్ని అర్థం చేసుకోవడానికి యత్నిస్తే మీ నిర్ణయాలకు మార్గదర్శకం లభిస్తుంది. ఒక కీలక నిర్ణయం తీసుకోవలసిన ఒత్తిడి ఈ రాశివారి జాతకులపైన ఈ సమయంలో ఒక ముఖ్యమైన నిర్ణయం ముందు నిలబడి ఉంటారు. అది ఉద్యోగం, సంబంధం, నివాసం లేదా వ్యక్తిగత విషయం ఏదైనా కావచ్చు. ఇప్పటి వరకు వాయిదా వేస్తూ వచ్చిన విషయం ఇక తప్పించుకోలేని స్థితికి చేరుతుంది. ఈ ఒత్తిడి మిమ్మల్ని భయపెట్టవచ్చు, కానీ గుర్తుంచుకోండి, ఈ నిర్ణయం భారం కాదు, మీ ఎదుగుదల అవకాశం. ఇతరుల యొక్క సలహా వినండి, చివరికి మీ అంతరాత్మ చెప్పిందే వినాలి. ఒకసారి మీరు ధైర్యంగా అడుగులు వేస్తే పరిస్థితులు కూడా మీకు అనుకూలంగా మారుతాయి. దైవ విశ్వాసం పెరిగే సంఘటన ఈ రోజున ఈ రాశివారి జాతకుల విషయంలో ఒక సంఘటన జరుగుతుంది. అది మీలోని దైవం పైన నమ్మకాన్ని మరింత ఇముడింపచేస్తుంది. ఇది చిన్న విషయం కావచ్చు, కానీ మీ మనసుని తాకుతుంది. యాదృచ్ఛికంగా వినిపించే మాట, ఎక్కడో చూసే శ్లోకం లేదా అనుకోకుండా జరిగిన సహాయం దేవుడు మీతోనే ఉన్నాడు అనే భావన మీకు కల్పిస్తుంది. మీరు ఇంతకాలం అడిగిన ప్రశ్నలకు సమాధానం బయట ప్రపంచంలో కాకుండా లోపలే ఉన్నట్లుగా అర్థమవుతుంది. ఈ విశ్వాసమే రాబోయే సమయంలో మీకు బలమవుతుంది. మీ మాటలకు, ఆలోచనలకు విలువ పెరిగే దశ. ఈ రాశివారి మాటల్లో నైపుణ్యం ఉన్నవారు, కానీ ఇప్పటి వరకు మీ మాటలను చాలాసార్లు తేలిగ్గా తీసుకున్నారు. ఈరోజు పరిస్థితి మారబోతుంది. మీరు చెప్పే ఒక్క మాట మీ ఆలోచన ఇతరులపైన ప్రభావం చూపిస్తుంది. మీ అభిప్రాయాల కోసం ఇతరులు మీ దగ్గరికి వస్తారు. ఇది మీలో ఉన్న ప్రతిభకు వచ్చిన గుర్తింపు. ఇక మీదట మీరు మీ మాటలను తక్కువగా భావించరు. అదే మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచి మీ జీవితంలో కొత్త అవకాశాలకు దారితీస్తుంది. కొత్త పరిచయం మీ జీవిత దిశను మార్చే అవకాశం కలిగి ఉంటుంది. ఈ రోజున మీ జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి ప్రవేశించే సూచనలు ఉన్నాయి. ఇది స్నేహంగా మొదలవ్వచ్చు, లేదా ఈ పరిచయం సాధారణంగా ఉండదు. ఆ వ్యక్తి చెప్పే ఒక మాట, చూపే ఒక దృష్టి కూడాను మీ ఆలోచనల్ని పూర్తిగా మార్చేయగల శక్తిని కలిగి ఉంటుంది. ఇప్పటివరకు మీరు ఒక సమస్యను ఒకే కోణంలో చూసి అలసిపోయారు, కానీ కొత్త పరిచయం మీకు మరో దారుణం చెప్పేస్తుంది. ఈ మార్పు వెంటనే అర్థం కాకపోయినా కాలక్రమేణా ఇది మీ జీవితంలో కీలకమైన మలుపుగా మారడం తథ్యం. గత బాధలకి ముగింపు మొదలయ్యే దశ ఇది. ఈ రాశివారి యొక్క జీవితంలో గతం ఇప్పుడు వెంటాడుతుంది. మీరు బయటికి నవ్వినా లోపల మాత్రం పాత గాయాలు నొప్పిగానే ఉంటాయి. ఆ బాధలపైన ఒక స్పష్టత వస్తుంది. ఎవరి వల్ల మీరు ఎంతకాలంగా బాధపడ్డారు, ఏ పరిస్థితి మిమ్మల్ని వెనక్కి లాగిందో అర్థమవుతుంది. అదే సమయంలో ఆ భావనను వదిలిపెట్టే స్థితికి వస్తుంది. ఇది మర్చిపోవడం కాదు, అంగీకరించడం. అంగీకారంతో మీ జీవితంలో కొత్త శాంతి మొదలవుతుంది. భయాన్ని వదిలి ముందుకు నడిచే అవకాశం ఈ రాశి జాతకులకు కనిపిస్తుంది. భయంతో చాలాసార్లు అవకాశాల వైపు వెళ్ళిపోయారు. తప్పు జరిగితే ఏం జరుగుతుందన్న ఆలోచన మీ అడుగులను ఆపేసింది. కానీ ఈరోజు ఒక పరిస్థితి వస్తుంది, ఇక్కడ భయం కంటే ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎక్కువగా అనిపిస్తుంది. ఇది మీకు ఇచ్చే పరీక్ష. మీరు భయాన్ని ఎంచుకుంటారా లేదా మీ శక్తిని నమ్ముతారా అనే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి మీరు అడుగులు ముందుకు వేస్తే ఊహించని విధంగా పరిస్థితులు మీకు అనుకూలంగా మారుతాయి. ఈ ధైర్యమే మీ జీవితాన్ని కొత్త దారిలో నడిపిస్తుంది. కర్మ ఫలితం స్పష్టంగా కనిపించే సమయం ఇది. ఈ రాశివారి యొక్క జీవితంలో కర్మ ఫలితాలు కనిపించే కాలం. మీరు గతంలో చేసిన మంచి పనులు ఆలస్యమైన ఇప్పుడు గుర్తింపు పొందుతారు. అలాగే మీరు చేసే కొన్ని తప్పులు కూడా మీ ముందుకు వస్తాయి. ఇది శిక్ష కాదు, సరిదిద్దుకునే అవకాశం. మీరు నిజాయితీగా నిర్వహిస్తే పరిస్థితులు కూడా మిమ్మల్ని ఆదరిస్తాయి. ఈ సమయంలో మీరు చేసే ప్రతి చర్యకు వెంటనే ప్రతిఫలితం కనిపించవచ్చు. కాబట్టి మాటలు, పనుల్లో జాగ్రత్త చాలా అవసరం. జీవితం పూర్తిగా మారిపోయే తుది దశ. ఈ రాశి వారికి మీ జీవితంలో ఇది ముగింపు కాదు, అసలు ప్రయాణానికి ఆరంభం. ఈ రోజున మీరు వచ్చే అవగాహన, మీరు తీసుకునే ఒక నిర్ణయం, మీరు వదిలిపెట్టే ఒక భయం మీరు భవిష్యత్తును
పూర్తిగా మీకు మార్చగలదు. మీరు ఎప్పటి వరకు అనుకున్న పరిస్థితులన్నీ కూలిపోతాయి. మీ జీవితం అలాగే ఉండిపోతుందన్నా లేదా పూర్తిగా మారిపోతుందనే దశకు సమాధానం ఇదే. ఈ దశలో లభిస్తుంది. ఈ మార్పు భయాన్ని కూడా ఇస్తుంది, ఆశను కూడా ఇస్తుంది. కానీ చివరికి ఇది మిమ్మల్ని మీరు గౌరవించే స్థితికి తీసుకువెళ్తుంది. ఎంతవరకు మీరు ఈ వీడియోను వినగలిగితే స్పష్టంగా అర్థమవుతుంది. ఈ రాశి వారికి ఇది శిక్షాకాలం కాదు, స్పష్టత వచ్చే కాలం. మీ ఆలోచనల్లో ఎక్కువగా ఉండటం మీ బలహీనత కాదు, అది మీ శక్తి. ఇప్పుడు ఆ శక్తిని సరైన దారిలోనే ఉపయోగించాల్సిన సమయం వచ్చింది. ఈ రాశి జాతకులకు బుధుడు బలపడితే ఆలోచనలు స్పష్టంగా మారుతాయి. మీ మాటలకు బలం వస్తుంది. మీ నిర్ణయాలకు ఫలితం కనిపిస్తుంది. ఈరోజు లేదా మీరు ఏంటంటే ఒక సరళమైన పూజా విధానాన్ని మీరు బుధవారం తిథి నాడు చేయండి. ఉదయం సాయంత్రం చేసి మీరు తెల్లని వస్త్రాలు ధరించండి. ఆకుపచ్చని లేదా తెల్లని వస్త్రాలు ధరించండి. శివలింగం ముందు కూర్చొని ఒక దీపం వెలిగించండి. తర్వాత ఈ శ్లోకాన్ని శ్రద్ధగా చదువుకోండి. శ్లోకం ఏమిటంటే, బుద్ధిం దేహి యశోదేహి గవిత్వం దేహమే ప్రభు అజ్ఞానాంచ హరం దేహి జ్ఞానం దేహి నమోస్తుతే. ఈ శ్లోకం చదవలేకపోతే ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 11 సార్లు జపించండి. జపం చేసే సమయంలో మీ గందరగోళం, మీ భయాలు, మీ నిర్ణయాలపై ఉన్న అనుమానాలు మహాదేవుడు పాదాల దగ్గర వదిలేయండి. శివుడు వెంటనే సమాధానం ఇవ్వకపోవచ్చు, కానీ ఆలస్యం చేసిన అన్యాయం చేయుడు. సరైన సమయంలోనే సరైన దారి తప్పకుండా చూపిస్తాడు. ఈ వీడియో మీ మనసును తాకి ఉంటే, మీ జీవితాన్ని ఆలోచించేటట్లు చేసి ఉంటే ఇది యాదృచ్ఛికం కాదు. మహాదేవుడి యొక్క అనుగ్రహం మీ యొక్క కుటుంబం అంతా బాగుండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. మీకు మనసులోనే ఉన్న లోతైన భావాలు, ఆత్మ పరిశీలన, సంబంధాల స్పష్టత, ధన సంబంధిత వ్యవహారాలపైన శ్రద్ధ, ఆర్థిక ప్రణాళికలను మరింత దృష్టి, ఇవన్నీ కూడా సహజంగానే పెరుగుతాయి. శుక్రుడి దశలో ఈ రాశిలో సంచారం చేస్తుండగా మనలో ఉన్న అసూయ, అధిక స్వాధీనత, అహం వంటి నెగిటివ్ భావాలు కూడా శాంతింపు చేయడానికి సహాయం చేస్తాడు. కానీ అదే సమయంలో భావోద్వేగాల తీవ్రత కూడా పెంచుతాడు. ఇప్పుడు ఈ నక్షత్రంలోనే ప్రవేశించినందున నక్షత్రాధిపతి అయిన మీకు ఎక్కువగా ఉంది. అంటే బుద్ధి, వ్యాపారి, మాట తీరు, పరిశీలన, ఆలోచన, లెక్కలు, సమాచారానికి ప్రతీక. కాబట్టి బుధుడు మీకు అనుకూలంగా ఉన్నాడు. మనసులు క్రియాశీలకంగా, స్పష్టంగా, తాత్వికంగా మారుస్తుంది. ప్రేమ సంబంధాలు వివేకం పెరుగుతుంది. అనవసరమైన అపోహలు తొలగిపోతాయి. డబ్బు సంబంధిత లావాదేవీల్లో స్పష్టత వస్తుంది. ఎవరి మీద అయితే విశ్వాసం పెట్టాలో, ఎవరి మీద పెట్టకూడదో అనే దానిపైన కూడా మంచి అంచనా వస్తుంది. పాజిటివ్ ఫలితాలు. ఈ కాలంలో చాలామందికి ఆకస్మిక లాభాలు రావచ్చు. పాత పెట్టుబడులు లాభాలు ఇవ్వచ్చు. సృజనాత్మకత పెరుగుతుంది. కళల్లోని ఉత్సాహం పెరుగుతుంది. సంబంధం బలపడుతుంది. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ఆర్థికంగా మంచి సమయం అవుతుంది. గృహ సౌఖ్యం మెరుగుపడుతుంది. నెగిటివ్ ఫలితాలు ఉంటాయి. కొంతమంది భావోద్వేగాలకు లోనై నిర్ణయాలు తీసుకోవచ్చు. శరీరంలోని హార్మోన్ల సమస్యలు రావచ్చు. చర్మ సమస్యలు రావచ్చు. ఈరోజు ఖర్చు కూడా కాస్తంత పెరిగే అవకాశం ఉంది. అనవసరమైన ఎవరి విషయాల్లోనైనా సరే ఎక్కువగా జోక్యం చేసుకోవడం వల్ల సంబంధాల్లో టెన్షన్ రావచ్చు. కొంతమంది తమపైన ఎక్కువగా ఒత్తిడి పెట్టుకొని అలసటకు గురయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈ రాశి వారికి న్యాయపరమైన విషయాల్లో ఈ కాలంలో చాలా బాగా కలిసి వస్తుంది. చాలా కాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన కేసులు, కాంట్రాక్టులు, పేపర్ వర్క్స్, ఇవన్నింటిలోనూ శుభ పరిణామాలు కనిపిస్తాయి. మీకు అన్యాయం చేసిన వాళ్ళు లేదా మీపైన ఎప్పటి నుంచో ఆధిపత్యం చూపించాలని ప్రయత్నించిన వాళ్ళు మీ ముందు బలహీనంగా కనిపిస్తారు. న్యాయం మీ వైపే వస్తుంది. ముఖ్యంగా ఆస్తి సంబంధిత విషయాలు, భూ సంబంధిత పత్రాలు, బ్యాంక్ సంబంధిత డాక్యుమెంట్స్ అన్నింటిలోనూ సానుకూలంగా ముందుకు. మీరు ఏదైనా కోర్టు కేసు, ఇల్లీగల్ నోటీస్ లేదా సొసైటీ వివాదాలు వంటి వాటితోనే బాధపడుతుంటే ఈ రోజున వాటికి స్పష్టమైన దారి తెరుచుకుంటుంది. వ్యాపారం చేసి రాసేవారికి ఇది సాధారణంగా శుభకాలం. పాత క్లయింట్లు మళ్ళీ కలుస్తారు. వారు వినియోగదారులు కావచ్చు.
ప్రాజెక్టుకు సంబంధించిన మేనేజర్లు కావచ్చు, మీరు వెతుకుతున్న వారు కూడా కావచ్చు. ఇది అసాధారణంగా కలిసి వస్తుంది. వారి కలయిక మరి గతంలో పెట్టిన పెట్టుబడులు ఇప్పుడు లాభాలు తెస్తాయి. చాలామందికి అంచెలంచెలుగా అనిపించిన ప్రాజెక్టులు ఇప్పుడు వేగంగా ముందుకు సాగుతాయి. శుక్రుడు బలంగా ఉండటం వల్ల మీరు చేసే కమ్యూనికేషన్స్, మీ మాట తీరు, మీ ప్రతిపాదనలు చాలా ఆకర్షణీయంగా మారుతాయి. మీరు చెప్పిన మాటలు వినేవాళ్లను ఒప్పించే శక్తి కలిగి ఉంటుంది. మీరు వ్యాపారాలు విస్తరించాలి అనుకుంటే ఇది సరైన సమయం. కొత్త భాగస్వామ్యాలు, విదేశీ కొత్త కాంట్రాక్టులు, ప్రత్యేకించి మార్కెటింగ్, మీడియా, డిజైన్, బ్యూటీ, ఫ్యాషన్, కన్సల్టింగ్ వంటి రంగాల్లో ఉన్న ఈ రాశి వారికి అద్భుతవంతమైన ప్రగతి ఉంటుంది. ఉద్యోగంలో ఉన్నవారికి పనిలోనే గుర్తింపు, పై అధికారులు ప్రోత్సాహం, ప్రమోషన్స్కి అవకాశాలు, నూతన బాధ్యతలు అన్నీ కూడా మీకు బిజీగా మిమ్మల్ని ప్రొడక్టివ్గా ఉంచుతాయి. ఈ కాలంలో మీరు తీసుకున్న నిర్ణయాలు మీ భవిష్యత్తును ఎదుగుదలకు బలమైన పునాది వేస్తాయి. విదేశీ ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి మంచి సమాచారం రావచ్చు. కొత్త అవకాశాలు, కొత్త ఇంటర్వ్యూలు, కొత్త ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. పని కోసం ప్రయత్నాలు కూడా తప్పక జరిగే అవకాశం ఉంది. ఈ ప్రయాణాలు చికాకులు కాదు, నిజానికి ఇది మీకు కొత్త ద్వారాలు తెరిచే ప్రయాణాలు. మీరు ఎక్కడికి వెళ్ళలేని అనుకోని పనులు సెటిల్ అవుతాయి. ఆ ప్రయాణాలు మీ కెరియర్ను ప్రత్యేక మలుపు తీసుకొస్తాయి. ఈ రోజున ఆరోగ్యం పట్ల కూడా కొంచెం జాగ్రత్త అవసరం. శరీరంలోని నీరు తగ్గిపోవటం, నిద్రలేమి, తలనొప్పి, ఎస్టిటీ, అలసట వంటి సమస్యలు రావచ్చు. ముఖ్యంగా ఎక్కువ ఆలోచించే స్వభావం ఉన్న ఈ రాశివారు ఒత్తిడికి లోనవ్వని పనిని చేయండి. ఈరోజు మొదలుగా ప్రతి నిమిషాల్లో ధ్యానం నుంచి ఆహారం సమయానికి నిద్ర ఇవి పాటిస్తే మీ శక్తి, ఏకాగ్రత, ఉత్సాహం మరింత పెరుగుతాయి. మొత్తం మీద ఈ రాశివారి యొక్క ఎదుగుదల ప్రారంభం దశ. గతం మిమ్మల్ని ఆపిన ఇప్పుడు మీ చుట్టూ మారుతున్న శక్తులు పూర్తిగా మీకు అనుకూలంగా ఉన్నాయి. మీ నమ్మకం పెంచుకోండి. మీరు వేయబోయే ప్రతి అడుగు మీ జీవితానికి మరొక స్థితికి తీసుకువెళ్ళే శక్తిని కలిగి ఉంటుంది. ఇప్పటి విజయం మీ భవిష్యత్తుకు విజయాలకు పునాది కాబోతుంది. ఎవరి మాటలకు భయపడవద్దు. మీ నిర్ణయాలు మీ ముందుకు నడిపిస్తాయని గుర్తుపెట్టుకోండి. ఆర్థిక పరంగా అత్యంత బలమైన సమయం. ఈ దశలో పాత పెట్టుబడులు అనూహ్య లాభాలను ఇవ్వవచ్చు. మీరు ముందుగా అనుకున్నా కానీ ఆలస్యం కలిగిన ప్రణాళిక ఇప్పుడు అమల్లోకి వస్తాయి. బుధుడు మీ ఆర్థిక లెక్కలను ఖచ్చితంగా సరిపోయేలాగా మారుస్తాడు. శుక్రుడు దానికి శుభ ఫలితాలను ఇస్తాడు. ఖర్చులో ఉన్న కొన్ని ఖర్చులు మంచి పనులకే జరుగుతాయి. కొన్ని సందర్భాల్లో మీ దగ్గర ఉన్న ఒకరి మాట వలన కొన్ని మంచి అవకాశాలు మీ చేతికి వచ్చే అవకాశం ఉంది. వ్యాపారం చేస్తుంటే ఒప్పందాలు విజయవంతమవుతాయి. ముఖ్యంగా కొత్త కస్టమర్లు, కొత్త సంబంధాలు, కొత్త లాభాలు ఇవన్నీ రావటమే కాకుండా మీ భవిష్యత్తు బలమైన పునాది వేస్తాయి. ఒక మాటలో చెప్పాలంటే ఈరోజు డబ్బు నిలిచే కాలం. ఆర్థికంగా అద్భుత సమయం. పాత పెట్టుబడుల నుంచి లాభాలు వస్తాయి. ఊహించిన చోట నుంచి కూడా డబ్బు వస్తుంది. సంబంధాల పరంగా కూడా ఈ రాశివారికి మంచి సమయం. శుక్రుడు ప్రేమ, శాంతి, సౌఖ్యాలకు కారకుడు కావడం వలన కుటుంబంలో ఉన్న చిన్న చిన్న విభేదాలు సద్దుమణుగుతాయి. ప్రేమ సంబంధాలను దూరం ఉన్నవారు దగ్గరవుతారు. దాంపత్య జీవితంలో ప్రేమను అర్థం చేసుకోవడం, పరస్పర మద్దతు. శుక్రుడు బుధ నక్షత్రంలో ఉండటం వల్ల మీ భావాలను వ్యక్తం చేయడంలో స్పష్టత వస్తుంది. ఇంకా ఈ రాశివారికి ఈ సమయంలో పెళ్లి సంబంధాలు కూడా మాట్లాడవచ్చు. ఎప్పటికీ ముందుకు రాని ఒక శుభవార్త ఈ సమయంలో రావచ్చు. కానీ ఒక చిన్న జాగ్రత్త. మీ మాటలు కొన్నిసార్లు ఎక్కువగా వివేకంతో ఉండటం వల్ల ఎదుటివారు మీకు దూరంగా ఉంటున్నారని భావించవచ్చు. కాబట్టి కొంచెం మరింత మృదుత్వం ప్రదర్శించండి. ఉద్యోగంలో ఉన్న వీరికి ఈ సమయం చాలా బాగుంటుంది. 3వ ఇంట్లో శుక్రుని శక్తి మీ పనితీరును మెరుగుపరుస్తుంది. సహచరుల మధ్య మీ ప్రాముఖ్యత పెరుగుతుంది. మేనేజ్మెంట్ మీద దృష్టి పెడుతుంది. మీ పని, ధనం అందరికంటే కూడా ఖచ్చితమైనది, నిష్పక్షపాతమైనది అవుతుంది. మీ ఆలోచనలో పై అధికారులకు చెప్పడానికి మీలో ధైర్యం వస్తుంది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్ లేదా ప్రాజెక్టులు ఇప్పుడు కదిలే అవకాశం ఉంది. మీకున్న శత్రువులు
మీకు వ్యతిరేకంగా ఉన్నవారు బలహీనలవుతారు. మీరు చేసే ప్రతి విషయం మీకు లాభంగా వస్తుంది. ఉద్యోగం, వృత్తి జీవితంలో కూడా ఈరోజు అతిపెద్ద మార్పు దిశ. మీ ప్రతిభను గుర్తించేవారు పెరుగుతారు. మీ పని మీద ఉన్నటువంటి డెడికేషన్ చూసి పై అధికారులు మెచ్చుకుంటారు. గతంలో జరిగిన అన్యాయాలు ఉంటే ఇప్పుడు న్యాయం జరుగుతుంది. మీరు చేసిన కష్టానికి ఫలితం వస్తుంది. పదోన్నతి ఆశించే వారికి మంచి సమయం. ఉద్యోగం మారాలి అనుకుంటే అవకాశం వస్తుంది. ఇంటర్వ్యూలు, మీ మాటల స్పష్టత, తీర్మానాలు, విశ్లేషణ శక్తి అన్నీ కూడా మీకు హెల్ప్ చేస్తాయి. సక్సెస్ అవుతారు. కొందరికి విదేశీ అవకాశం రావచ్చు. ముఖ్యంగా కమ్యూనికేషన్స్, అకౌంటింగ్, డిజైనింగ్, బ్యూటీ, హెల్త్ కేర్, మీడియా, బిజినెస్, కంటెన్సింగ్ రంగంలో ఉన్నవారు భారీ లబ్ధి పొందుతారు. ఈ సమయంలో వీరికి ప్రయాణాలు సూచించడం జరుగుతుంది. అది ఉద్యోగ ప్రవేశం కోసం కావచ్చు, వ్యాపారం అభివృద్ధి కోసం కావచ్చు, కుటుంబ అవసరం కోసం కావచ్చు. కానీ ఈ ప్రయాణాలు లాభాన్ని ఇస్తాయి. కొంతమందికి విదేశీ ప్రయాణాలు సూచనలు స్పష్టంగా ఉన్నాయి. మీకు మీ దృష్టిని స్థిరపరుస్తుంది. కొత్త అవకాశాలు గుర్తిస్తారు. ఆరోగ్యపరంగా జాగ్రత్త అవసరం. శుక్రుడు బలమైన శుక్రగ్రహమైన మానసిక ఒత్తిడి కలిగించవచ్చు. నిద్రలోపం, అలసట, చిన్న నొప్పులు రావచ్చు. ఎక్కువగా ఆలోచించే స్వభావం ఉంటే స్ట్రెస్గా ఫీల్ అవుతారు. కాస్తంత విశ్రాంతి ఎక్కువగా తీసుకోవాల్సిన సమయం ఈరోజు ఈ రాశి వారికి సూచించడం జరుగుతుంది. అలాగే మీరు శరీరంలోని నీటి శాతం తగ్గిపోకుండా చూసుకోండి. ఫ్రూట్ జ్యూస్లు ఎక్కువగా తీసుకుంటూ ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టండి. శరీరంలోని హార్మోన్ల సమతుల్యత నిలబెట్టుకోవడంలో శుక్రుడు సహాయపడతాడు. జ్యేష్ఠ నక్షత్ర స్వభావం, అందులో ఈ రాశి సంచారం మీకు నిద్ర పట్టకపోవడం లాంటి పరిస్థితులు కలిగించవచ్చు. కాబట్టి దీన్నైతే తేలిగ్గా తీసుకోవద్దు. చర్మ సంబంధిత సమస్యలు రావచ్చు. చిన్నవని అస్సలు అనుకోవద్దు. వెంటనే వైద్య సహాయం తీసుకోండి. కుటుంబ సభ్యులకు అవసరమైన సమయం ఇవ్వగలుగుతారు. మళ్ళీ మీ సాన్నిహిత్యం వారితో పెరుగుతుంది. ప్రేమ సంబంధాల్లో ఉన్నవారికి కాలం ప్రత్యేకం. మాట్లాడుకునే అవకాశం పెరుగుతుంది. చిన్న అపోహ అయినా తీరిపోతుంది. ఆకట్టుకునే వ్యక్తిత్వం వస్తుంది. మీకు ఈరోజు భావోద్వేగాలు, ఆలోచనలు, ఆర్థిక పరిస్థితిని, సంబంధాలు, ఆరోగ్యం, పనితీరు అన్నీ కూడా ప్రభావితం చూపబోతున్నాయి. శుక్రగ్రహం తక్కువగా మాట్లాడండి, ఎక్కువగా పనిచేయండి. మీలోని స్పష్టత వస్తుంది. మీరు ఈరోజు ప్రత్యేక ఆకర్షణ అవుతారు. మాటకు విలువ వస్తుంది. ఎదుటివారు వినే అవకాశం వస్తుంది. ఆర్థికంగా చిన్న లాభం ఉన్న చిన్న ఖర్చు కనిపిస్తుంది. మీలోని పనితీరే మీకు క్రమంగా మీ అధికారుల దృష్టి మీ వైపు తిరుగుతుంది. కుటుంబంలో ప్రశాంతత ఉంటుంది. పెద్దల అనుగ్రహం, మహిళల సహకారం మానసిక శాంతిని ఇస్తాయి. మీ ఆలోచనలు స్పష్టంగా మారి కొత్త ప్రణాళికలు, కొత్త ఆలోచనలు, కొత్త మార్గాలు కనిపించడం మొదలవుతాయి. ఈరోజు సంబంధాల పరంగా సానుకూలంగా. ఒంటరి వారికి బంధం దగ్గరవుతుంది. ఒప్పందాలు, సంతకాలు వంటి వాటికి దూరం జరగండి. శరీరం శక్తి విషయంలో జాగ్రత్త. మీ శక్తి తగ్గుతుంది. అనుకున్నప్పుడు విశ్రాంతి తీసుకోండి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని జై సంతోషి మాతని చిన్న కామెంట్ చేయండి. వీడియో చూసినందుకు ధన్యవాదములు.